హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఇవాళ కొద్దిగా డిఫరెంట్ ప్యాటర్న్లో చేస్తున్నాను, ఇన్సైడ్ హోమ్. సో యాక్చువల్గా ఫ్యూచర్ సిటీ రిలేటెడ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగిన ఒక సమీక్ష సమావేశంలో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ కీలకమైన నిర్ణయం ఏంటంటే ఎఫ్సిడిఏకి సంబంధించి యాక్టివిటీస్ రెగ్యులర్గా మానిటర్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి ఇంకా 2.5 సంవత్సరాల కాల పరిమితి ఉంది. ఒకవేళ ఆయన అదృష్టం జమిలీ ఎన్నికలు కనుక వస్తే ఇంకొక 6 నెలలు పదవీ కాలం పెరిగే అవకాశం ఉంది. ఆయనకు 1 year దాకా కూడా పెరిగే అవకాశం ఉంది. అట్లా జరిగితే మాత్రం రేవంత్ రెడ్డి గారు అదృష్టవంతులే అని చెప్పాలి. ఎందుకంటే జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ ప్రభుత్వం జమిలీ ఎన్నికలకే మొగ్గు చూపే సంకేతాలు కనిపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ మాన్సూన్ సెషన్లో మరొకసారి ఈ నియోజకవర్గాల పెంపు విషయంలో మళ్ళీ బిల్లులను తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహిళా రిజర్వేషన్లతో పాటు ప్రతి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాలను 50% పెంచడం. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 17 ఉన్నాయి. 50% కనుక పెంచితే 25, 26 పార్లమెంటు స్థానాలు అయ్యే అవకాశం ఉంది, లోక్సభ స్థానాలు. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతుంది. కాబట్టి జమిలీ ఎన్నికలు జరిగితే రేవంత్ రెడ్డి గారికి ఒక 1 year బోనస్ పెరిగే అవకాశం ఉంది. 6 నెలల నుంచి 1 year పదవీ కాలం పెరిగే అవకాశం ఉంది. అది జరిగితే అదృష్టమనే చెప్పాలి. సో అది పక్కన పెడితే ఆయన తన పదవీ కాలంలో ఈ ఫ్యూచర్ సిటీని కనీసం ఫస్ట్ ఫేజ్ను కంప్లీట్ చేయాలన్న ఆతృతతో ఉన్నారు. ఆయనకు అవసరం కూడా పొలిటికల్గా. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వెళ్ళేప్పుడు అచీవ్మెంట్స్ ఏంటి అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికోసమైనా దాన్ని పూర్తి చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఈలోగా అమెరికా వెళ్ళిన హరీష్ రావు గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు ఫ్యూచర్ సిటీని మేము రాగానే రద్దు చేస్తామని చెప్పి ఒక ప్యానిక్ క్రియేట్ చేసే రకంగా, రియల్ ఎస్టేట్ మార్కెట్ను దెబ్బ కొట్టే రకంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. నిజానికి అది సాధ్యం కాదని ఆయనకు కూడా తెలుసు. ఈ స్టేట్మెంట్, హరీష్ రావు గారి స్టేట్మెంట్ చూస్తే ఎలా ఉందంటే, ఉద్యమ సమయంలో కేసీఆర్ రామోజీ ఫిల్మ్ సిటీని 1,00,000 నాగలతో దున్నిస్తా అని చెప్పిన స్టేట్మెంటు ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి కాగానే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నెల రోజుల వ్యవధిలో రామోజీరావు గారిని కలిశారు ఆర్ఎఫ్సీకి వెళ్ళి. సో ఆ రకంగా ఉంటుంది. తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 7-8 ఏళ్ల కింద ఫార్మా సిటీకి సంబంధించిన భూసేకరణ కొనసాగుతున్న టైంలో మేము ఈ ఫార్మా భూములను వెనక్కిచ్చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ వచ్చిన తర్వాత ఇంకా ముందుకెళ్తున్నారు. 16,000 ఇంకా ఎకరాలు తీసుకోవడము, మరిన్ని గ్రామాలను ఎఫ్సిడిఏలో కలపడము, బిట్వీన్ ఓఆర్ఆర్ అండ్ RRR మధ్య ఫ్యూచర్ సిటీని డెవలప్ చేసే రకంగా ఆయన ముందుకెళ్తున్నారు. అదే రకంగా ఇప్పుడు కేటీఆర్ అయినా లేదా హరీష్ రావు అయినా రేపు అధికారంలోకి వస్తే ఇవాళ ఇచ్చిన స్టేట్మెంట్స్కి అనుగుణంగా ముందుకెళ్తారని చెప్పడానికి ఏమాత్రం అవకాశాలు లేవు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఆ నిర్ణయాలకు అనుగుణంగా ముందుకెళ్తారు. కాబట్టి పూర్తి స్థాయిలో అట్లాంటి స్టేట్మెంట్స్ వర్కౌట్ కావు. ఎందుకంటే ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి ఉద్యోగ కల్పన అవకాశాలను పెంచడం, తద్వారా రాష్ట్రానికి సంబంధించిన GSDPని పెంచడం అనేది ఒక లక్ష్యంతో వెళ్తాయి. కాబట్టి ఇన్వెస్టర్లను వెళ్ళగొడతామనే మాట అసలు కరెక్ట్ కాదు. రెండవది, 3-4 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. రతన్ టాటా రోడ్డు కానీ, మిగిలిన చిన్న రోడ్లు కానీ. తర్వాత మెయిన్ చెప్పాలంటే అమెజాన్ డాటా సెంటర్ ఎక్స్టెన్షన్ ఇంకొక 150 ఎకరాల్లో అద్భుతంగా జరుగుతుంది. దాని ఎదురుగానే FCDA బిల్డింగ్ కంప్లీట్ అయింది. 10వ తారీఖు ఇనాగ్రేషన్ అవుతుంది. పక్కన స్కిల్ యూనివర్సిటీ 7 towers కంటిన్యూ అవుతున్నారు. దాంతోపాటు పవర్ గ్రిడ్ పక్కనే అసలు సూపర్, అది ఎక్సలెంట్ కంట్రోలెస్ డాటా సెంటర్, ఏషియాలో 4th largest డాటా సెంటర్ అక్కడ ఏర్పాటు చేస్తుంది. కన్స్ట్రక్షన్ ఫుల్ స్వింగ్లో నడుస్తుంది. మరి ఇవన్నీ తవ్వేస్తారా ఫ్యూచర్ సిటీ అంటే? ఎంత విచిత్రం అంటే హరీష్ రావు గారి స్టేట్మెంట్ చూస్తే అది ఫార్మాసిటీ కోసం సేకరించింది, ఫార్మాకే ఇవ్వాలి అని మాట్లాడుతున్నారు. నిజానికి ఫార్మాకు రేవంత్ రెడ్డి గారు పెద్దపీట వేస్తున్నారు. 4,000 ఎకరాలు దానికి ఇచ్చారు ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో ఇంకొక 1,800 ఎకరాలు ఇస్తున్నారు. 6,000 ఎకరాలకు పైగా ఫార్మాసిటీ వస్తుంది. కానీ ఆయన అక్కడ అమెజాన్ డాటా సెంటర్కు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు మరి ఆయన మంత్రి, మరి అది ఫార్మా కంపెనీ కాదు అంకుల్ సీఎం గారు అని అప్పుడు అమెజాన్ డాటా సెంటర్కి ఇవ్వకుండా హరీష్ రావు గారు ఎందుకు అడ్డుపడలే? ఇవాళ మాట్లాడుతుంటారు. అపోజిషన్లో ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడతారు, పొజిషన్కి వచ్చిన తర్వాత మాటలు పూర్తిగా మారిపోతాయి, ఇది తెలుసు. కానీ ప్రజల్లో మాత్రం ఆ స్టేట్మెంటు ఒక ప్యానిక్ క్రియేట్ చేసినట్టుగా చాలామంది రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళు చెప్తున్నారు. నిజానికి నేను చెప్తున్నాను, నాకున్న అనుభవం ప్రకారం, జర్నలిజం అనుభవం ప్రకారం అది సాధ్యం కాదు. ఇన్వెస్టర్లను ఎవరూ వెళ్ళగొట్టరు. ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ఇంకా వాళ్లకు మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తారు. ఇదంతా నేను చెప్తూ వస్తున్నాను. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. కానీ ఓవరాల్గా ప్యానిక్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు లేటెస్ట్గా
బేసిక్గా సీఎం గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం చెప్పాలంటే దానికి అంటే ఫ్యూచర్ సిటీని రేపు పొద్దున్న ఎవ్వరొచ్చినా ఏమీ చేయలేని రకంగా ఒక రక్షణను కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. లేటెస్ట్ డెసిషన్ అది. లైక్ ఇప్పుడు మనం పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చూస్తే అక్కడ అమరావతిని రద్దు చేసి 3 రాజధానులు అనడం, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అమరావతి రాజధానిని మార్చకుండా జాతీయ స్థాయిలో ప్రయత్నాలు చేసి రాజ్యసభ లోక్సభలో దానికి సంబంధించిన బిల్లులను ఆమోదింపచేసి రాష్ట్రపతి ఆదేశం ద్వారా దాన్ని ఆయన ఒక చట్టబద్ధత కల్పించారు. అదే రకంగా ఇక్కడ ఫ్యూచర్ సిటీకి కూడా ఒక చట్టబద్ధత కల్పించడానికి, ఎవరు వచ్చినా దాన్ని రద్దు చేయకుండా ఉండడానికి చర్యలు తీసుకోబోతున్నారు రేవంత్ రెడ్డి గారు. దానికి సంబంధించిన సమాచారం మీకు నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఫ్యూచర్ సిటీకి ఫుల్ ప్రొటెక్షన్. అఫ్కోర్స్ ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రధానమైన మూలం అది నేను చివరిలో చెప్తాను. లేటెస్ట్ సీఎం డెసిషన్ ఇది కూడా ఒకటి. బట్ ఇది కాకుండా ఇంకొక క్రూషియల్ నిర్ణయం ఉంది, అది నేను చివరిలో చెప్తాను, లాస్ట్ 1 minute చెప్తాను. అది చాలా ఇంపార్టెంట్. సో ఫ్యూచర్ సిటీ ఫుల్ ప్రొటెక్షన్ అనేది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది. భవిష్యత్తులో రద్దు చేసే అవకాశం లేకుండా చట్టపరమైన రక్షణ. భవిష్యత్తులో దీనికి సంబంధించి గ్రీన్ ఫార్మాసిటీ కోసం ఉన్న డెఫినేషన్ను ఆల్టర్నేటివ్ అండ్ హయ్యర్ పబ్లిక్ వర్క్స్గా మార్చాలని నిర్ణయం. భూసేకరణ చట్టంలోని సెక్షన్ల ప్రకారం నిబంధనల సవరణకు సర్కారు కసరత్తు. త్వరలోనే క్యాబినెట్లో పాలసీకి ఆమోదం. హైకోర్టులో కొత్త అఫిడవిట్ దాఖలు. పెట్టుబడిదారుల అభద్రతాభావాన్ని తొలగించేలా సేల్ డీడ్ ఇండెమ్నిటీ పాలసీ. గ్రీన్ ఫార్మా, లైఫ్ సైన్సెస్తో పాటు ఇతర పబ్లిక్ అవసరాలకు ఫ్యూచర్ సిటీ ల్యాండ్ యూటిలైజేషన్. 7 మండలాలు, 56 గ్రామాలు, మరిన్ని గ్రామాల కలుపబోతున్నారు. 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు అంటూ దీనికి సంబంధించిన రక్షణ ఏర్పాటు చేస్తున్నారు. ఇదేంటంటే ఇన్వెస్టర్లకు నేరుగా యాజమాన్య హక్కులు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను, లైఫ్ సైన్సెస్ హబ్. లైఫ్ సైన్సెస్ అంటే కూడా కొంతమందికి అర్థం అవ్వట్లేదు. ఫార్మా అంటే మన జీవిత విధానానికి, మన జీవనానికి సంబంధించినవి ఫార్మా, మెడికల్ అండ్ హెల్త్, ఈ 3 సెక్టర్లను కలిపి లైఫ్ సైన్సెస్ అని అంటోంది ప్రభుత్వం. దానికి అనుగుణంగా ఆ లైఫ్ సైన్సెస్ హబ్లో ఇప్పుడు 14 కంపెనీలు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఈ నెలలో స్టార్ట్ చేయబోతున్నాయి. యాక్చువల్గా June 2 స్టార్ట్ అవ్వాలి, కానీ ఆ భూ బదలాయింపుకు సంబంధించిన ప్రాసెస్ పూర్తి కాకపోవడం ఒకటి. 2, కనెక్టింగ్ రోడ్ల నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల కూడా వాళ్ళు వెంటనే ఆ భూమి పూజ కార్యక్రమాలను చేయలేరు. ఎందుకంటే భూమి పూజ కార్యక్రమాలు చేస్తే వెంటనే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేయాలి. కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి అనుగుణంగా పెద్ద వెహికల్స్ వెళ్ళే రకంగా రోడ్లు లేవు. కాబట్టి ఇప్పుడు ఆ రోడ్లు వెడల్పు కార్యక్రమాన్ని స్పీడప్ చేయమని, 4 రోజుల్లో కంప్లీట్ చేయమని సీఎం గారు చెప్పడంతో ఇప్పుడు ఆ ప్రాసెస్ పెరుగుతుంది. సో వీలైనంత త్వరగా వాళ్ళు భూమి పూజ కార్యక్రమాలు చేయబోతున్నారు. అయితే ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ సైన్సెస్లోనే అనుకోండి, అరబిందో ఫార్మా కానీ, రెడ్డిస్ ల్యాబొరేటరీస్ కానీ, హెటెరోడ్రగ్స్ కానీ, భారత్ బయోటెక్ కానీ, లారెస్ ల్యాబ్స్ కానీ, తర్వాత MSN ల్యాబ్ ఫార్మా కానీ, ఇవన్నీ కంపెనీలు, ఒక 14 కంపెనీలు. వీరికి ల్యాండ్ ఇస్తున్నప్పుడు దాన్ని భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితుల్లో రద్దు చేయకుండా ఉండడానికి వారికి పూర్తి హక్కులు కల్పించే రకంగా ఈ భూ అలొకేషన్కు సంబంధించిన చట్టంలో మార్పులు చేస్తుంది ప్రభుత్వం. ఇది ఎవ్వరు వచ్చినా ఎలాంటి మార్పులు చేయడానికి ఆస్కారం లేకుండా ఉంటుందన్నమాట. ఇన్వెస్టర్లకు నేరుగా యాజమాన్య హక్కుల బదలాయింపు. ఫ్యూచర్ సిటీలో అడుగుపెట్టే గ్లోబల్ ఇన్వెస్టర్లకు భూములను కేవలం లీజు ప్రాతిపదికన కాకుండా నేరుగా యాజమాన్య హక్కులను బదిలీ చేసేలా రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ ఇస్తున్నారు. అది వాళ్లకు పూర్తి స్థాయి హక్కులు ఉంటుంది. తర్వాత శాశ్వతంగా కేటాయిస్తున్నారు. ఈ సేల్ డీడ్స్లో ప్రభుత్వం ప్రత్యేకంగా ఇండెమ్నిటీ క్లాజ్, నష్టపరిహారం పూచీకత్తు కూడా చేస్తున్నారు. HMDA మాస్టర్ ప్లాన్ 2050లో ఈ భూములకు సంబంధించిన ల్యాండ్ యూజ్ జోనింగ్ ఫార్మా జోన్ నుంచి మల్టీపర్పస్, IT అండ్ కమర్షియల్ జోన్గా మార్చే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయడానికి రంగం సిద్ధమవుతుంది. ఇది ఎంత దేనికి అంటే ఈ ఇన్వెస్టర్ల విషయంలో అంటే 2 రకాల ఇన్వెస్టర్స్. ఒకటి అక్కడ వాళ్ళ కంపెనీలను ఏర్పాటు చేసి పెద్ద స్థాయిలో ఉద్యోగ అవకాశాలను కల్పించే ఇన్వెస్టర్లకు సంబంధించి ఒక గ్యారంటీ ఇవ్వడం, వాళ్లలో ఒక భరోసా కల్పించడం. 2, ఆ ఏరియాలో రాబోతున్న డెవలప్మెంట్ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆ సరౌండింగ్లో ఇచ్చిన లేఅవుట్ అప్రూవల్స్ ఇచ్చిన వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్న చిన్న ఇన్వెస్టర్స్ ఉంటారు, భూములు, ప్లాట్లు కొనేవాళ్ళు. వాళ్ళకు కూడా ఒక భరోసా కల్పించేందుకు ఈ ప్రణాళిక చేపడుతుంది ప్రభుత్వం. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును చట్టపరమైన వివాదాల నుంచి గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ మెగా ప్రాజెక్టుకు ఏకపక్షంగా రద్దు చేయడానికి లేదా నిలిపివేయడానికి వీలు లేకుండా ఆ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దాంట్లో భాగంగా ఈ చర్యలు ఇప్పుడు టేకప్ చేస్తున్నారు. నెక్స్ట్ పార్లమెంట్
పార్లమెంట్ సెషన్లోనే దీనికి సంబంధించి నిర్ణయాలు జరిగే అవకాశం ఉంది. ఏ రకంగా అంటే ఇక్కడ నేను మళ్ళీ చదువుతున్నాను, ఇది ఫ్యూచర్ సిటీలకి అడుగుపెట్టే గ్లోబల్ ఇన్వెస్టర్లకు భూములను కేవలం లీజు ప్రాతిపదికన కాకుండా నేరుగా యాజమాన్య హక్కులను బదిలీ చేసేలా రిజిస్టర్డ్ సేల్ డీడ్ రూపంలో శాశ్వతంగా కేటాయించనున్నారు. ఈ సేల్ డీడ్స్లో ప్రభుత్వం ప్రత్యేకంగా ఇండెమ్నిటీ క్లాడ్ నష్టపరిహార పూచికత్తు చేర్చడం ద్వారా భవిష్యత్తులో వచ్చే ఏ ప్రభుత్వమైనా లేదా కోర్టు కేసుల వల్లనైనా కంపెనీలకు నష్టం కలిగితే ఆ పూర్తి బాధ్యత, ఆ నష్టపరిహారాన్ని భరించాల్సిన అవసరం ఆ ప్రభుత్వానికి ఉండే రకంగా చేస్తున్నారు. అంటే అట్లాంటి తుగ్లక్ చర్యలకు భవిష్యత్తులో ఎవరు పాల్పడకుండా ఉండడానికి ఇది ఒక చట్టబద్ధమైన అది కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రధానమైన డిసిజన్. దీంతో పాటు నెక్స్ట్ ఇంకో డిసిజన్ ఏంటంటే, నేను చివరిలో చెప్తానన్నాను కదా, అది ఏంటంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బిల్డింగ్ మనకు జూన్ 10వ తేదీన సీఎం గారు ప్రారంభించబోతున్నారు. ఆ ప్రారంభించిన దాంట్లో ఎఫ్సిడిఏ అడ్మినిస్ట్రేషన్ పరంగా జరిగే చర్యలకు సంబంధించి ఆయన వారంలో ఒకరోజు కానీ, ఒకవేళ ఆ వారంలో షెడ్యూల్ కుదరకపోతే నెలలో కనీసం 4 రోజులు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఫస్ట్ ఫ్లోర్లో ఆయనకు కేటాయించిన, సీఎం కోసం దానికి సపరేట్గా ఛాంబర్ కేటాయించారు. ఎందుకు అంటే ఎఫ్సిడిఏ చైర్మన్ హోదాలో సీఎం గారు ఉన్నారు, వైస్ చైర్మన్ హోదాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు ఉన్నారు. సో ఇద్దరికి 2 ఛాంబర్లు ఇచ్చారు. దాంతోపాటు ఒక భారీ స్థాయిలో ఫస్ట్ ఫ్లోర్లో ఒక కాన్ఫరెన్స్ హాల్ కూడా పెట్టారు. ఈ 2 ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి. సో ఆయనకు కేటాయించిన, సీఎంకి కేటాయించిన ఎఫ్సిడిఏ చైర్మన్ హోదాలో కేటాయించిన ఛాంబర్లో ఆయన నెలలో కనీసం 4 సార్లు అక్కడ ఉండి గ్రౌండ్ లెవెల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని పర్యవేక్షించాలని ఆయన లేటెస్ట్గా నిర్ణయం తీసుకున్నారు. సో ఆయనకి ఎంత కమిట్మెంట్ ఉంది అనడానికి ఇది ప్రత్యక్షమైన ఉదాహరణ. ఎఫ్సిడిఏ బిల్డింగ్ మనకు జూన్ 10 నాడు ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ఆ తర్వాత వారానికి ఒక రోజు ఖచ్చితంగా అక్కడ ఉంటానన్నారు. ఒకవేళ ఆ వారంలో ఆయన షెడ్యూల్ కుదరకపోతే నెలలో మాత్రం 4 సార్లు ఖచ్చితంగా 4 రోజులు అక్కడి నుంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తా అంటున్నారు. సో ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి సంబంధించిన యాక్టివిటీ ఆ రకంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అది స్పష్టంగా అంటే ఆయనకున్న కమిట్మెంట్ చాటుకుంటున్నారు. అదే రకంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా జరిగే 2 నిర్ణయాలు, ఒకటి ఆయన అక్కడి నుంచి పర్యవేక్షించడం, సూపర్వైజ్ చేయడం, సమీక్షించడం, రివ్యూ చేయడం, నిర్ణయాలు తీసుకోవడం. దానికి తోడు భవిష్యత్తులో ఎవ్వరు వచ్చినా కూడా ఎలాంటి ఫ్యూచర్ సిటీకి సంబంధించిన రద్దు లాంటి పిచ్చి పనులు చేయకుండా, అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్న సంస్థలకు నష్టం కలగకుండా వాళ్లకు సేల్ లీడ్స్ ఇవ్వడం, దాంతోపాటు వాళ్ళ దానికి ఇండెమ్నిటీ క్లాజ్ కూడా చేర్చడం ద్వారా, నష్టపరిహారానికి సంబంధించిన పూచికత్తు ఉండడం ద్వారా, ఒకవేళ భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వం మీకు ల్యాండ్ ఇవ్వం, వెనక్కి తీసుకుంటామని పిచ్చి చర్యకు పాల్పడితే దానికి నష్టపరిహారం ఆ సంస్థకు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి, ఇది లీగల్గా వాళ్ళకు కావచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైనా ఇన్వెస్టర్లకు నెగిటివ్ చర్యలు తీసుకుంటే చాలా ఘోరమైన ప్రభావం పడుతుంది. ఆ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఎవరు మొగ్గు చూపరు. ఇక్కడంతా రకరకాలుగా ఉంటుంది. గవర్నమెంట్ మారిన ప్రతిసారి విధానాలు మారుతాయి. ఈ రాష్ట్రానికి వెళ్ళకపోవడమే బెటర్ అన్న నిర్ణయాలకు వస్తాయి. అలాంటి చర్య ఎక్కడ జరిగిందంటే బెంగాల్లో జరిగింది. గతంలో జ్యోతి బసు టైంలో కావచ్చు, ఆ తర్వాత మమతా బెనర్జీ టైంలో కావచ్చు, బెంగాల్కు ఇన్వెస్టర్లు రావడానికి భయపడే పరిస్థితి. అందుకే అక్కడ పారిశ్రామిక ప్రగతి తగ్గిపోయింది. ఒకప్పుడు దేశంలో అత్యధిక పాపులేషన్ కలిగిన నగరంగా ఉన్న కోల్కతా ఇవాళ 3వ స్థాయికి పడిపోయింది, 3-4వ స్థాయికి పడిపోయింది. దాన్ని బాంబే ఓవర్కమ్ చేసింది, ఢిల్లీ ఓవర్టేక్ చేసింది, ఈవెన్ బెంగళూరు ఓవర్టేక్ చేసింది, హైదరాబాద్ ఓవర్టేక్ చేసింది. చెన్నై కాలేదు, కానీ ఈ 4 ప్లేసులు కలకత్తాను ఓవర్టేక్ చేసిన పరిస్థితి. ఐటీ రంగం అక్కడ ఎస్టాబ్లిష్ కాకపోవడానికి కూడా గతంలో జ్యోతి బసు ప్రభుత్వం, తర్వాత మమతా బెనర్జీ ప్రభుత్వం. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నట్టున్నాయి. బట్ ఓవరాల్గా చెప్తున్నాను, ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ప్రతి రాష్ట్రం ప్రయత్నం చేస్తుంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. భవిష్యత్తులో వారికి మరింత రక్షణ కలిగించేందుకు ఒకటి సేల్ డీడ్స్ ఇస్తున్నారు, శాశ్వతంగా భూ బదలాయింపు జరుగుతుంది, టెంపరీగా కాదు. రెండవది ఇండెమ్నిటీ క్లాజ్ చేర్చడం ద్వారా వారికి నష్టపరిహారం చెల్లే పూచికత్తు బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద పెడుతుంది. ఈ 2 చర్యలు ఇప్పుడు మాన్సూన్ సెషన్లో జరగబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, ఫ్యూచర్ సిటీ విషయంలో ఈ లేటెస్ట్ అప్డేట్స్ మీకు చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. ఈ కంటెంట్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి. Thank you so much for watching this video. Signing off, Rajesh Sharma. Jai Hind.